ఉపవాస కూడికల్లో రెండవ దినములో రాత్రిలో చేరువచ్చినటువంటి స్థానిక సంఘమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఈరోజు మీతో కలిసి ఇలా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి భాగ్యాన్ని, వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి అందుకొరకు తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడికల్లో మరి ఉపవాస కూడికలని మీరు టైటిల్ పెట్టడం జరిగింది. దాని గురించే ఈరోజు నేను మాట్లాడుతాను. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం రెండు ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలు కలిగినటువంటి గ్రంథం. చెప్పండి, రెండు నిబంధనలు ఏంటవి? ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. కాలాన్ని బట్టి చూస్తే 4 కాలాలుగా ఈ యొక్క గ్రంథాన్ని మనం పరిగణిస్తాం. ఒకటి పితరుల కాలం అంటాము, రెండోది ధర్మశాస్త్ర కాలం అంటాము, మూడోది ధర్మశాస్త్ర ముగింపు కాలము, అలాగే క్రొత్త నిబంధన కాలము అనేటువంటివి 4 కాలాలుగా మనం దీన్ని విభజించవచ్చు. ఇలా విభజించినప్పుడు ఏ కాలంలో ఎవరితో దేవుడు ఎలా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. దేవుడు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి మనకు గుణపాఠాలుగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక మనం వినేటువంటి వారమే కాకుండా విన్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి వారిగా ఉన్నాం. బైబిల్లో 4 సూత్రాలు వినటం గురించి దేవుడు చెప్పాడు. వినటం గురించి 4 సూత్రాలు చెప్పాడు. త్వరగా ఆ మాటలు మనం చూసి పాఠంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా మరియు ఆయన మీరేం వినుచున్నారు, అది బీ కేర్ఫుల్, వినట్టు సరిపోతుందండి. యేసుక్రీస్తు వారు అన్నారు మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకున్నాను అంటే చాలా బీ కేర్ఫుల్గా వినాలి. వినేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, ఏమండి కోపించుటకు నిదానించువాడునై ఉండాలి అని చెప్పాడు. తర్వాత 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. అంటే వినే విషయంలో చాలా జాగ్రత్త పాటించాలన్నాడు. మరొక మాటను మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి వాటి యందు అది అంటే ఇక్కడ విశేష జాగ్రత్త వేరు, విశేష జాగ్రత్త వేరు. కనుక ఈ మాటలను మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్త అని చెప్తూ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడండి. అంతేకాకుండా యాకోబు పత్రిక ఇదే 1వ అధ్యాయము చూడండి 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు. అంటే విని మోసపోయేటువంటి వారు ఉంటారంటే బైబిల్ చెప్తుంది విని మోసపోయేటువంటి వారు కూడా ఉంటారు. కనుక విన్నది ఏమిటో గ్రహించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమంటే విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. అంతేకాకుండా వాక్యము మరి సరిగా అర్థం చేసుకోకపోతే మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. ఈ సూత్రాలు క్రైస్తవుని జీవితంలో ఖచ్చితంగా అమలు కావాలి. కనుక మనం విని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన జీవితంలో అవలంబించటం అనేది ప్రారంభించాలి.
అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. లేకపోతే విన్నాం, ఈ మందిరము దాటిన వెంటనే మరిచామనుకోండి, ఎట్టి ప్రయోజనం లేదు. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంకి ఎట్టి ఎదుగుదల ఉండదు, మర్చిపోకండి. కనుక దైవ సేవకులు దైవావేశంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ కొరకు ఎంతో సిద్ధపడి, ఎంతో ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి ఎన్నో అమూల్యమైన మాటలు తీసుకొస్తున్నప్పుడు వాటిని విన్న తర్వాత వాటిని గ్రహించాలి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చూడాలి. బెరియా సంఘం అలాగే చూసింది. అపోస్తలుల కార్యాల గ్రంథం 17:11 చూస్తే అక్కడ మరి వారు విన్నటువంటి సంగతులు అలాగున్నావో లేవో అని అనుదినము కూడా పరిశోధించుచూ వచ్చారట. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ వాక్యాన్ని అంత జాగ్రత్తగా, లేదా అంత పరిశోధనాత్మకంగా, లేకపోతే ఇలా ఎందుకు మనం దీనిపై శ్రద్ధ నిలపాలి, ఎందుకు వినాలి, ఎందుకు జాగ్రత్త వహించాలంటే యోహాను సువార్త 5:39లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు వాటిని పరిశోధించనండి. అంటే దేవుని యొక్క వాక్యంలో ఏముందట చెప్పండి, అందరూ చెప్పాలి. ఏముంది? నిత్య జీవము, ఎటర్నిటీ లైఫ్. మనం వెళ్ళవలసినటువంటి, చేరవలసినటువంటి గమ్యం ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. మర్చిపోకండి ప్రియమైన దేవులారా. కనుక వాక్యం వినేటప్పుడు శ్రద్ధ వహించాలి. వాక్యాన్ని విన్నది మన జీవితంలో అవలంబించాలి, దేవుడు కోరుకున్నది. అందు గురించే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, నాకు ఇచ్చినటువంటి సమయాన్నే, ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటిస్తాను, ఖచ్చితంగా ఆ సమయానికి ముగిస్తాను. ఒకవేళ ఇంకా మాట్లాడవలసింది ఉన్నా దాన్ని కట్ చేస్తాను. ఎందుకంటే మీరు రేపు మరలా వినవలసినటువంటి వారిగా ఉన్నారు. కనుక ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది? ఈరోజు ఏంటి మన పాఠం? ముందే పాఠం అయిపోతుందేమో అనుకోకండి, ఇప్పుడు పాఠంలోకి వెళ్ళాను. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, నేను చెప్పాను కదా 4 కాలాలు ఉన్నాయి. 4 కాలాలు చెప్పాను. పితరుల కాలం అంటే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? అబ్రహాము, ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళంతా వారిని ఏమంటారంటే పితరులు అంటారు. ఆ కాలంలో మనకి ఉపవాసం గురించి ఏమీ వ్రాయబడలేదు. కానీ ధర్మశాస్త్ర కాలం వచ్చింది. అంటే మోషే అనేటువంటి ఆయన ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించి కానాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకువెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుడు మార్గ మధ్యములో సీనాయి అనేటువంటి కొండ మీద దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎక్కడ వరకు ఉంది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినంత వరకు కూడా ధర్మశాస్త్రం ఉంది. అర్థమవుతుందండి? ఈ ధర్మశాస్త్రం ఏలుబడిలోనే ఆ రోజు ఇశ్రాయేలు అంతా ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా ఇశ్రాయేలు పాటించాలి. ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ చెప్పాడు, ఇది ఖచ్చితం, నిశ్చయముగా దీన్ని చెయ్యాలి, చెయ్యకపోతే శిక్ష అన్నారు. ఆ రోజు ఇశ్రాయేలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అస్తమాన మర్చిపోతూ వచ్చేవారు. శిక్షకు వెళ్ళిన తర్వాత వారికి మళ్ళా గుర్తొచ్చేది. ఇలా గుర్తొచ్చేటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేసేవారు. ఎలా ప్రార్థన చేసేవారు అంటే, ఇదిగో ఇలాగే ఉపవాసం ఏర్పాటు చేస్తారన్నమాట. ఉపవాస దినం. ఇశ్రాయేలు ఆ ప్రజలు అంటే ఎవరైతే యూదులు బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత, కొనుకోబడిన తర్వాత, అంటే చెరకు వెళ్ళిపోయారు, అష్షూరుకి చెరకు వెళ్ళిపోయారు. అంటే దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని అన్యుల చేతికి అప్పగించేస్తాను, మిమ్మల్ని బానిసలుగా చేసేస్తాను, మీకు రావాల్సినటువంటి దీవెనలు మీకు ఇవ్వను, నేను మీకు దూరం అయిపోతాను అని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి. కానీ ఇశ్రాయేలు దేవుని మరిచి అన్య దేవతల వైపు కూడా తిరిగేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవులారా, ఇశ్రాయేలు అంటే మామూలైనటువంటి వారు కాదండి, ఒక ప్రత్యేక జనం, దేవుడు కోరుకున్నటువంటి జనం, దేవుని సంకల్పంలో అటువంటి వారు. ఆలోచన చేశారా? దేవుడు కోరుకుని దేవుని ఆలోచనలో
వారికి ఒక నిబంధన ఏర్పాటు చేసి, ఇతరులకు ఎవ్వరికి కూడా నిబంధన లేదు. నిబంధన లేనటువంటి వారి ఉన్నటువంటి జనాంగం ఎన్నో అన్య జనాంగాలు ఉన్నాయండి. ఇశ్రాయేలు కంటే ఎక్కువ జనాంగాలు ఎవరుంటాయి? అన్య జనాంగాలండి. హివ్వీలు, హిత్తీలు, ఫెరిజీలు, యోబిసీలు, ఇల్గాలీలు, ఇలా ఫిలిస్తీన్లు, ఇంకా చూస్తే ఎందరో అన్యజనులు ఉన్నారండి. అమోరీయులు అన్నారు, మోయాబీలు, వీళ్ళంతా దేవుని ఎరిగినటువంటి వారు కాదు, కానీ ప్రత్యేకింపబడినటువంటి జనం తక్కువ మందే. వారికి నిబంధన ఇచ్చాడు, ఒక రూల్ ఇచ్చాడు, దాని ప్రకారంగా నడవాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలైనటువంటి వీరిని చూసి లోకం ఆశ్చర్యపోవాలి అనుకున్నాడు. అలా చూసి ఆశ్చర్యపోవాలి, వారు చూసి దేవుని నమ్మాలి. నిజంగానండి, అలా చూసి ఆశ్చర్యపోయినట్టు సందర్భాలు ఉన్నాయండి బైబిల్లో. అలా చూసి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని నమ్మినటువంటి వారు ఉన్నారు. తెలుసు కదండి, బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక నెబుకద్నెజరు, ఆలోచించండి, బబులోను సామ్రాజ్యంలో ఉన్న వారు, అంటే ఒక దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారి యొక్క భక్తి జీవితం ద్వారా మరి యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని అతను తెలుసుకున్నాడు. తెలుసండి, ఒక రాహాబు అనేటువంటి వేశ్య, ఇశ్రాయేలీయులు వారు దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యాలు, సముద్రము పాయలవటం అనేటువంటిది అది గొప్ప కార్యం. ఏమండి, 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించడం అనేది అది చాలా గొప్ప కార్యం. అసలు ఎవరికి జరగలేనటువంటిది. ఏమండి, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట, వారి బట్టల మాయలేదట ఇశ్రాయేలుకి, అది చాలా గొప్ప కార్యం. ఏమండి, వారి బండ నుండి నీళ్లు రావటం అది గొప్ప కార్యం. ఇవన్నీ కూడా చూసినటువంటి ఒక రాహాబ్ అనేటువంటి వేశ్య కూడా ఎంత గొప్పగా అంటే దేవుని గురించి మాట్లాడిందంటే, మన దేవుడు ఎంత గొప్పవాడని చెప్పిందండి. దేవుని ఎరగినటువంటి వారు అనేక మంది తెలుసుకున్నారు ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడని, కానీ ఇశ్రాయేలుకి రుచించలేదు దేవుడి గురించి. ఆలోచన చేస్తారు ప్రేమ దేవులారా. అటువంటి సందర్భంలో వారు దుర్మార్గులై దుష్టులైపోతున్నటువంటి సమయంలో మరలా దేవుడి జ్ఞాపకం వస్తే వారు దేవుని వైపుకి తిరిగినటువంటి ఆ సందర్భాలే పాత నిబంధనలో కనిపించేటువంటి ఉపవాసాలు అన్నీ కూడా అలా కనిపించాయి. ఏమంటే ఏదైనా ఒక వారికి మరి అన్యాయం జరిగింది, లేకపోతే అక్రత వచ్చింది, వెంటనే దేవుని వైపు తిరిగారు ప్రేమైన దేవులారా. మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఉపవాసాలు చేశారు, కేవలం దేవుడు వారి పట్ల చేసినటువంటి, లేకపోతే దేవుడు వారికి దూరంగా ఉండటం వల్ల, లేకపోతే ఏదో అవసరత వచ్చో ఉపవాసం చేయలేదండి. ఉపవాస సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి నేను టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఒకరు చనిపోతే 30 దినములు ఉపవాసం చేసినటువంటి ఉన్నారు, 7 రోజులు ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు. ఒక సౌలు రాజు చనిపోతే మరి యాబత్ గిలాస్ వారు అనేటువంటి వారు కూడా ఉపవాసం చేశారు, చనిపోయినా ఉపవాసం చేశారు. అలాగే వారి అవసరత కోసం ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు, అవసరత కోసం ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు. అంటే ఉపవాసం చేశారంటే దేవుడు వెంటనే వారి వైపుకి మళ్ళీపోయేవాడు అండి. తెలుసండి, ఎప్పుడైతే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని వైపుకి తిరిగారో దేవుడు వెంటనే వారిపై ఉన్నటువంటి కోపం, లేకపోతే వారిపై ద్వేషం, ఎంతో బాధ ఉండేది, ఆ బాధ నుంచి విముక్తి పొందేవాడండి. వెంటనే వారు ఏదైతే అడిగారో దాన్ని వెంటనే చేసేటువంటి సందర్భం ఉంది. మనకు తెలిసినటువంటి సందర్భాలు, మీరు విన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలుసు కదా. నీనివే వారు ఉన్నారు, 120,000 మంది ఉన్నటువంటి ఆ ప్రదేశం, 3 దినములు ప్రయాణమంతా ఆ చిన్న ప్రదేశం. వారు దేవుని దృష్టికి దుర్మార్గులుగా ఉన్నారు. ఇప్పుడు యోనా దేవుడు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళమంటే యోనా వేరే చోటకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కానీ మనకు తెలుసు కదా, మహామత్స్యముని పంపించి యోనాని నినివేకే తీసుకువెళ్ళాడు. అక్కడ ప్రకటించాడు, 1 దినం ప్రయాణం అంత దూరమే ప్రకటించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజు మొదలుకుని అల్పుల వరకు కూడా ఏం చేశారు, సింహాసనం మీద దిగిపోయి గోనెపట్ట కట్టుకుని, ఏమండి వారు పిల్లలు పెద్దలు అందరూ కూడా, అంతేకాకుండా పశువులు కూడా భోజనం చేయలేదట, నీళ్లు తాగలేదట. వారు చేసినటువంటి ఆ దుర్మార్గత ఏదో దేవుని దగ్గర ఒప్పుకుని దేవుని దగ్గర ఎప్పుడైతే ఏడ్చారో, ప్రార్థన చేశారో, దేవుడు ఆ యొక్క నినివేకి రావాల్సినటువంటి ఆ యొక్క ఉగ్రత, లేకపోతే
ఆ యొక్క కోపం నుంచి దేవుడు మళ్ళా మల్లుకోవటం అనేది మనం తెలుసు. ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం. ఎస్తేరు ఆ జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే ఎస్తేరు కూడా అంతే. అక్కడ హామాను అనేటువంటి అతను కుట్ర చేశాడు. యూదులు అనేటువంటి వారు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక శాసనాన్నే పుట్టించేశాడు. అర్థమవుతుందండి? అంటే అది మామూలు కాదు. ఒక రాజు శాసనం అనేది ఒకసారి ముద్ర అయితే దాన్ని ఎవ్వరూ కూడా, రాజు కూడా ఆ శాసనాన్ని మార్చి అవకాశం లేనటువంటి కాలం అది. అర్థమవుతుందండి? అటువంటి కాలంలో ఆలోచన చేస్తే ప్రియమైన దేవులారా, నిజంగా మరి యూదులంతా ఎంతో అంటే వాళ్ళు సంహరింపబడతారు, వాళ్ళు చంపేయబడతారు, వారంతా నాశనం అయిపోతారు. హామాను కుట్ర అటువంటిది. కానీ ఆ యూదులు, అలాగే మొర్దెకై, అలాగే ఎస్తేరు, వీరందరూ కలిసి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని తప్పించడం లేదా. రాజు దగ్గరికి వెళ్ళటానికి తన రాణి అయినప్పటికీ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. రాజు సెలవిచ్చినటువంటి సమయంలో వెళ్ళాలి. కానీ మరణమైనా సరే నేను వెళతానని చెప్పి వెళ్ళింది. నిజంగా రాజు దగ్గర అభ్యర్థన చేసింది. అసలు యోచన అంతా కూడా చెప్పింది. హామాను యొక్క కుట్రంతా కూడా చెప్పింది. నిజంగా దేవుడు ఎస్తేరు మనం ఆలకించాడు, యూదులు మనం ఆలకించాడు. ప్రియమైన దేవుడు ఎలా ఆలోచన చేస్తే అనేక పర్యాయములు ఇక్కడ చూస్తే మనం సోదరులు చదివారు కదా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా కూడా ఒక రాజుకు గిన్నందించేటువంటి వాడు. అంటే ఒక ఉద్యోగిగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు ఒక బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక రాజు గిన్నంతించేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ నెహెమ్యా మనోవిచారం కలిగి ఉన్నాడట. ఎందు గురించి అంటే నెహెమ్యాకి ఒక వార్త చెవిని పడ్డది. ఏంటి అది? ఏంటంటే యెరూషలేము కొన్నటువంటి ప్రాకారము తన గుమ్మములన్నీ కూడా పడగొట్టబడి కాల్చివేయబడ్డాయి. అంటే అతను దేవుని యందు ఎంతో భయం కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు అండి. నిజంగా ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుని యొక్క మందిరం పాడైపోయినా, లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఏ ఉపకరణం లేకపోయినా ఈరోజు సంఘానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. యెరూషలేము అంటే ఒక నగరం. అది మామూలుగా ఏదో ఏమంటే 24 లేకపోతే 40, 50 అంత పొడవైనటువంటి అది కాదు. ఒక యెరూషలేము అనేటువంటిది ఒక నగరు, మహాపట్టణం. అది తెలుసండి. దానికి ప్రాకారములు కూల్చేశారండి. తెలుసు కదండి. ఇశ్రాయేలీని, యూదుల్ని చెరపట్టేశారు. ఇశ్రాయేల్ని అష్షూరు చెర తీసుకెళ్ళిపోతే యూదుల్ని బబులోను చెర తీసుకెళ్ళిపోయారు. చెర అంటే తెలుసు కదా, బానిసలుగా తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఎంత కష్టపెట్టారండి ప్రేమ దేవుళ్ళు. అంతేకాకుండా యెరూషలేము దేవాలయం అంటే ఎటువంటి తెలుసండి? బంగారముతో శృంగారముగా సొలొమోను దేవాలయం శృంగారింపబడింది. మేకులు బంగారం, దాని మొత్తం పైన పొదిగిందంతా కూడా బంగారం, ఇత్తడి రేకులు. ఏమండి, ఎంతో విలువైనటువంటి సామాగ్రి అంతా ఎత్తికిపోయారండి. అంతేకాకుండా వారు వాడేటువంటి ఆ యొక్క పాత్రలు బంగారు పాత్రలు అండి. ఆ పాత్రలు కూడా తీసుకెళ్ళిపోయారు ప్రేమ దేవుళ్ళారా. అంటే దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల, ఇశ్రాయేలు ఇచ్చినటువంటి కట్టడ వారు నెరవేర్చకపోవటం వల్ల అటువంటి బానిసత్వానికి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు ప్రేమ దేవుళ్ళారా. ఇలా ఎన్నోసార్లు వారు మరి దేవునికి దూరం అయిపోయినటువంటి సమయంలో దేవుడు చాలా బాధపడ్డాడండి. ఎన్నోసార్లు. ఏమండి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఉంటుంది, లేకపోతే 1, 2, 3 సార్లు ఉంటాయి. ఇక అస్తమానండి. ఏమండి, తప్పు చేసి క్షమాపణ ఎన్నిసార్లు మన జీవితంలో అంటే 1 సారి, 2 సార్లు, 3 సార్లు, అంతే కదండి. మనం ఆప్షన్ ఇస్తాం. వీడు అస్తమానం చేస్తున్నాడు అంటాం. ఒకసారిని క్షమిస్తారు, లేకపోతే 2 సార్లు క్షమిస్తారు. కానీ దేవుడు ఎన్నోసార్లు క్షమించాడండి ఇశ్రాయేలుని. వాళ్ళు శ్రమ పెట్టి క్షమించాడు, వారి బాధ పెట్టి వారి దారిలోకి నడిపించాలనుకున్నాడు. ఒక్కొక్కసారి అన్యుల చేతికి వారికి అప్పగించి వారు సంహరించి మరలా ఆయన దారిలోకి నడిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ప్రియమైన దేవులారా. మర్చిపోకండి దేవుని యొక్క ఆలోచన. ఈ రోజుకి నాటికి ఈ రోజుకి కూడా ఒకటి ఆలోచన. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క ఆలోచన అంతా ఏంటంటే మన బ్రతుకులు ఏమవ్వాలండి? మారాలి, మారిపోవాలండి. బ్రతుకు మారిపోవాలి. దేవుడు మనల్ని ఈరోజు ఉంచాడు. ఏమండి, మనం ఇంకా అధికంగా పాపం చేస్తుంటే, ఇలా దోషం చేస్తుంటే
ఏమంటే ఇంకా ఆయన మన ఎలా దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆయన మన మీద వచ్చినటువంటి ప్రేమ అండి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక చక్కని మాట మనం చూద్దాం ప్రియమైన దేవులారా. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మేడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడటండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవులారా, ఇక్కడ ఆలోచించేయండి. దేవుడు అటండి మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండట. ఆయన త్వరగా వస్తానని చెప్పాడు యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు. త్వరగా వస్తాననేటువంటి వాడు ఇంకా రావట్లేదు. 2000 సంవత్సరాలు దాటిపోయింది, అప్పుడే చెప్పాడు అనేటువంటి ఆలోచన. కానీ దేవునికి ఒక ఆలోచన ఉందట అండి. మనం అందరం ఏమవ్వాలటండి? మారు మనసు పొందాలట. అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆలోచన అదే. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చదవాలి. ఆజ్ఞాన కాలంలోనూ దేవుడు చూచి చూడనట్లు ఉండేను. అజ్ఞాన కాలంలో అటండి. ఆ అజ్ఞాన కాలంలోనూ ఎన్నో తప్పులు చేసిన దేవుడు అలా ఊరుకున్నటండి. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞ. అంటే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, మన జీవితాలు మార్పు చెందాలి. ఎన్నాళ్ళు చూసినా మార్పు లేనటువంటి జీవితాలుగా ఉండకూడదు. క్రైస్తవులుగా ఉన్నాం మనం ఆలోచన చేస్తే, కానీ క్రైస్తవులుగా మనం జీవించట్లేదు. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవులుగా ఉన్నాం, మన క్రైస్తవులుగా జీవించట్లేదు. ఈరోజు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అయ్యగారు అన్నాడు ఉదయం, అన్నాను, ఇవాళ గుమ్మం పెడుతున్నామండి, మీరు వచ్చేయండి అన్నాడు. రాత్రి ఫోన్ చేసి నేను అన్నాను, మరి గుమ్మం పెట్టడానికి నేనేం చెప్పలేదు కదా అన్నాను. నేను లేదండి, ఇంటి ప్లాన్ వేసినాను, కానీ ఫోన్ చేసాము ఆయన చెప్పాడు అన్నాడు. అంటే చూడండి ఎలా ఉందో. ఇంటి ప్లాన్ వేసినటువంటి చెప్పాడట, ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తారు. మరి దైవజనుడు ఎందుకు మీకు? అందుగురించే ఏమండి, మనము లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి విడిపింపబడినటువంటి వారు. మనం ఒక ప్రత్యేక జనముగా దేవుడు చేస్తే ఇంకా లోకం వైపు మనం చూస్తున్నామంటే ఆలోచన చేయండి, మనం మారామా? మారలేదండి. దేవుడు ఇంకా మారాలని చూస్తున్నాడండి. మారాలేంటి? ఇంకా మనం మారలేనటువంటి చాలా ఉన్నాయండి మన జీవితంలో. మార్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవులారా. మారలేదు. ఇశ్రాయేలు కూడా పదే పదే మారలేదండి. మారకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏంటంటే వారికి ఒక నియమం ఉంది, నియమం ప్రకారంగా చేస్తున్నారంటే చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. మారకుండా నియమ ప్రకారంగా వారికి ఒక నియమం పెట్టుకుని ఆచార ప్రకారంగా చేస్తున్నారంటే ఉపవాసాలు అన్నాడు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 8:19 చదువుతున్నారా? 19 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోను 5వ నెల ఉపవాసం, ఏమండి ఇక్కడ ఇశ్రాయేలుకి ఒక నిబంధన ఉంది, యోధా వారికి ఒక నిబంధన ఉంది. నేను అందు గురించి చెప్పాను కదండి. కాలమును మనం ఆలోచిస్తే యోధా వారికి సంవత్సరంలో ఎన్నిసార్లు చేయాలి ఉపవాసాలు చెప్పండి అమ్మా? ఎన్నిసార్లు చేయాలి చెప్పండి, చదవండి. అక్కడ ఏ నెలలో చేయాలి? 4 నెలలు చేయాలి, 5 నెలలు చేయాలి, 7 నెలలు చేయాలి, 10 నెలలు చేయాలి. అసలు ఈ నెలలో ఎందుకు చేయాలో రీజన్ ఉంది. ఈ నెలలో వాళ్ళు ఎందుకు ఉపవాసం చేయాలో రీజన్ ఉంది. అయితే టైం లేదు, నేను చెప్పను, తర్వాత ఎప్పుడైనా ఆలోచించండి. దానికి రెఫరెన్స్ ఉండాలి, దాని లోతుగా వీళ్ళు ఆలోచన చేస్తే అసలు ఈ నెలలో ఎందుకు దేవుడు ఉపవాసం ఉండమన్నాడు అనేటువంటిది రీజన్ ఉందండి. రీజన్ లేకుండా ఈ నెలలో ఉపవాసం చేయమని చెప్పడం, దాని లోతుకి వెళ్ళి ఆలోచన చేద్దాం. సరే, ఆ నెలలో యోధా వారికి ఒక కట్టడ ఉందా? చెయ్యాలా? వాళ్ళు చెయ్యాలి, ఆ ప్రకారంగానే
చేస్తున్నారు. కానీ ఉపవాసం చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారంట? మరొక మాటను మనం చూద్దాం ప్రియమైన దేవులారా. ఇదే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చూడండి, ఇక్కడ చూడండి. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతమాని యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవ చేయగా. ఇక్కడ ఏంటంటే 5వ నెల ఇన్నిసార్లు మేము సంవత్సరానికి 4 సార్లు ఇన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాం కదా. మేము 5వ నెలలో యెహోవాను శాంతిపరచడానికి యెహోవా మందిరంలో చేరి మేము దుఃఖించి ఇలా యెహోవాను శాంతి పరచాలని ఎవరు అడగాలండి? ఎవరు అడిగారు అక్కడ? ప్రవక్తకు మనవ చేస్తే, అప్పుడు ప్రవక్త అంటే దేవుని ప్రతినిధి, దేవుని మాటగా ప్రవక్త చెప్పాలి. ప్రవక్త చెప్తే దేవుడు చెప్పినట్లు. ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంటే, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియజేయవలను. ఈ జరిగిన అంటే 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అంటే బానిస బ్రతుకులో బబులోన్లు ఉన్నారు వీళ్ళు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరములు చదవండి. ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచ్చు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా అన్నాడండి. ఏమన్నాడండి? భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా అన్నాడు. అంటే ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాటలో భావాన్ని ఆలోచించిస్తే ఉపవాసం ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏం లేదు, భక్తి లేదట. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉంటున్నాం. ఈరోజు ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకున్నాం. ఇశ్రాయేలుకి మనం సంవత్సరంలో కేవలం ఈ సెప్టెంబర్ సెలవుల మాసంలో పెట్టుకుంటాం, కానీ ఇశ్రాయేలుకి ఉన్నది 4 పర్యాయాలు చేయాలి. నిజంగా వాళ్ళు 7వ మాసంలో ఒక మాసం ఉంటుందండి, లేవి కాండంలో రాయబడి ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి దినము 7 రోజులు వాళ్ళు చేయాలండి. అంటే సంపూర్ణంగా దుఃఖపడాలంతే, దుఃఖ దినం అంటారన్నమాట అండి. వారికి దేవుని దగ్గరికి వెళ్ళి వారు దుఃఖపడాలంతే. ఎందుకో తెలుసా అండి? వాళ్ళ పాపముల కోసం, ప్రాయశ్చిత్తం కోసం దుఃఖపడాలి. వారికి ఒక నియమం, ఇశ్రాయేలుకి వారికి ఉన్నటువంటి ఆ యొక్క కట్టడల్లో, లేకపోతే వారికి ఇచ్చినటువంటి నిబంధనలో ఒక నియమం, అది సంపూర్ణ నియమం. వాళ్ళు అలా చేయవలసిందే. ఒక పండగ ఆచరించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే జరిగింది ఏంటంటే వీళ్ళు రియల్గా భక్తి చేయట్లేదు. ఈరోజు కూడా క్రైస్తవులుగా, ఈరోజు మనం క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలుగా, పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా ఈరోజు మన జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి భక్తి ఉందంటే ఉండలేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు నిజంగా ఇక్కడ అంటున్నాడు ఆ మాట చూస్తే, మీరు భక్తి కలిగియే ఉపవాసం ఉంటున్నారా అని చెప్పి, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనంలోకే కదా పుచ్చుకుంటారు అన్నాడండి. మీరు పాపము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పాపము చేసిరి అంటున్నాడు. అంటే సొంత ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు? ఆహారం తీసుకుంటున్నారట. అందుగురించే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఖచ్చితంగా హెచ్చరించాడు. ఏంటంటే ఇశ్రాయేలు చేస్తున్నటువంటిది దేవునికి ఆ యొక్క ఇష్టం అవ్వలేదండి. అలా చేస్తుంటే భక్తి పరులుగా ఉండాలని, ఉపవాసం చేయాలని దేవుడు కోరుకున్నటువంటి ఆ ఉపవాసం ఇశ్రాయేలీల్లో దేవునికి ఎలా కనిపిస్తుంది తెలుసండి? భక్తిహీనతే కనిపిస్తుంది, కానీ భక్తి పరులుగా లేరు. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఉపవాస దినములు ఏవైతే ఉన్నావో వాటిని చూసి బాధపడ్డాడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి, 5వ వచనం కానీ చదవండి.
పైనుంచి చదవండి, 3వ వచనం కాడ నుంచి. మేము ఉపవాసం ఉండగా ఎవరు చూడలేదట? అంటే ఉపవాసం ఉంటే చూడలేదా అడుగుతున్నారు. నువ్వు ఎందుకు చూడవు అడుగుతున్నారట. కింద చదవను. మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టమంటున్నారు అంటే, ఆల్రెడీ ఏం చేస్తున్నారండి? యెషయా యూదా రాజ్యంలో అంటే యూదులకి ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు? యెషయా. ఎక్కువ ప్రవక్తలు యూదులకే. అంటే ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒకటి ఉత్తర, రెండోది దక్షిణ. ఒకటి యూదా, రెండోది ఇశ్రాయేల్ రాజ్యం. కాదు, యూదులకి ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ప్రవచించినటువంటి వాడు యెషయా. యూదుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళు ఉపవాసం చేస్తున్నారట, దుఃఖిస్తున్నారట, ప్రార్థిస్తున్నారట, ఆయాసపరుచుకున్నారట, భోజనం చేయట్లేదట, నీళ్ళు తాగట్లేదట, బూడిద పోసుకుంటున్నారు, వస్త్రాలు చెప్పుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేవునికి ఇష్టం అవట్లేదట. అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడట్లేదు అంటున్నాడు. తర్వాత చదవండి. ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అంటున్నాడు. మీ ఉపవాస దినమున ఇక్కడ అంటున్నాడండి, మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. అదండి, అంటే మన పనులు మానం, మన పరిస్థితులు మానం, మనకున్నటువంటివన్నీ కూడా అలాగే ఉంటాయి. మన వ్యాపారం మానం. కానీ ఏం చేస్తున్నారట వాళ్ళు? ఏది మానకుండా కేవలం ఆచార రీతిగా చేస్తున్నారు. దేవుడు ఇష్టపడలేదండి. కిందకి చూడండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉంటారు. అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళట్లేదట. 59 అధ్యాయంలో రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. ఏమండి, వెన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే దేవునికి చెవులు మందం కాదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చినట. ఇశ్రాయేలు దోషములు పాపములు దేవునికి అడ్డంగా వచ్చినట. ఈరోజు కూడా దేవుడు మన ప్రార్థనలతో మన మనవి లేకపోతే మనం చేస్తున్న మొర దేవుని వద్దకు చేరకపోవడానికి కారణం, మన ఉపవాసం ఉన్నా, మనం ప్రార్థన చేసినా, కంఠస్వరము గట్టిగా ప్రార్థన చేసినా, మనం గట్టిగా ఏడ్చి ధ్వని చేసిన మన ప్రార్థనను వెంటనే లక్ష్య పెట్టవలసినటువంటి దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి కారణాలు ఏంటంటే అండి, పాపములు. ఈ అంటాడు కింద చూడండి. ఇక్కడికి వచ్చేయండి, మరలా ఇలా వచ్చేయండి. మళ్ళా 58 మీ కంఠ ధ్వని పరమును వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని, అంటే దేవునికి ఇష్టమని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడండి, అసలైన ఉపవాసం చెప్తున్నాడండి. అంటే మీరు భోజనం మానేసి, నీళ్లు మానేసి, మీరు యాక్షన్ చేయటం కాదు అని చెప్తున్నాడు అనమాట. అండి నిజంగానే దేవునికి మొరపెడితే పర్లేదు. మీరు భోజనం పానం మానేయటం వల్ల నిజంగా మీరు లోకమంతా విడిచిపెట్టేసి దేవునితోనే సహవాసం చేసి దేవునికి మీరు ఇష్టలుగా జీవిస్తూ యథార్థంగా నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే పర్లేదు. కానీ అన్ని చేసి మీరు ఉపవాసం చేస్తే అది దేవునికి ప్రీతికరము కాదంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు? ఆ రోజు చెప్తున్నాడండి. ఏమంటున్నాడండి? దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పటయు, కాడిమాను మోకను తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. అదేంటండి, మనం ఏమనుకుంటున్నాం ఉపవాసం అంటే? నీళ్లు మానేసి ఆహారం మానేయటం ఉపవాసం అనుకుంటున్నాం. ఈరోజు అటువంటి వరకు కూడా లేరులేండి. ఎందుకంటే ఆకలి ఎక్కువ కదా మనకి. ముందుగానే భోజనం చేసి వచ్చేసి వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే మేము మా చిన్నతనంలో మేము వాక్యం నేర్చుకునేటప్పుడు అసలు ఆ రోజు ఉపవాసం అంటే ఆ రోజు అసలు భోజనం చేసేవాళ్ళం కాదు. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేస్తారు. ఎందుకంటే ఏమంటారు తెలుసండి, మరి షుగర్ బీపీ ఉన్నాయి కదండి అంటున్నారు. అవునా?
దేవునికి తెలియదు ఏంటండి మీకు షుగర్ బీపీ ఉన్నదనేసి. అంటే మనం ఏం చేస్తామంటే అండి, మనం ఏం చేసుకుంటామంటే సర్ది చెప్పేసుకుంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ కంటే మనమే సర్ది చెప్పేసుకున్నాం. కనుక ప్రియమైన దేవులారా, ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా అలాగే ఉన్నాం. కానీ ఇప్పుడు అంటున్నాడండి, చాలామంది బాధింపడుతున్నారు, కట్టబడి ఉన్నారటండి. లోకంలో సంఖ్యల చేత సాతాను బంధించేసింది. ఎందరో లోకంలో పద్ధతుల్లో ఉన్నారు, వారి యొక్క కార్యముల కంటే బరువు ఉంది. యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులను నా దగ్గర అన్నాడు. అంటే బరువు తీసేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం నడిపించాలట. అది ఉపవాసం అట. ఆ కట్ల నుంచి విడిపించడం ఉపవాసం అట. మనం ఆ పని ఎప్పుడైనా చేస్తామా? మన తోటి వారికి ఎప్పుడైనా ప్రభువుని గురించి చెప్పామా అంటే చెప్పలేకపోతున్నామండి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసండి, ఆదివారం ఆరాధనకి ఎంతమంది మనం వస్తున్నామో ఆలోచించండి. ప్రతి ఆదివారం మేము తప్పగా వస్తామని చేతులెత్తండి, చేతులెత్తండి. లేవట్లే అంటే మీరు కూడా ఇశ్రాయేలులాగే పండుగ ఆచార భక్తులుగా ఉన్నారు. ప్రియమైన దేవులారా, దేవుడు మనం చూస్తున్నాడండి, ప్రతి నిమిషం చూస్తున్నాడు. ఇక్కడ బాధపడేది అదే. అంటే ఇశ్రాయేలు సంవత్సరానికి 4 సార్లు ఉపవాసం ఉన్నా వారి జీవితాల్లో మార్పు కోరాలని దేవుడు ఆలోచిస్తే, కానీ జీవితంలో మార్పు లేదు. కేవలం భోజనం మానేస్తున్నారు, నీళ్లు మానేస్తున్నారు. ఆలోచించండి, ఇక్కడ ఏమన్నాడు, కిందకి ఇంకా చదవండి ఒకసారి. మీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపడకుంటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఎవరైనా చేస్తారండి ఇలాగా? మనం ఆలోచించండి, అక్కడ వాక్యాన్ని చాలా గ్రహిస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటున్నాడండి. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే అయ్యా, ఇదిగో ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో, పాపములతో జీవిస్తున్నారో, సాతాను బంధకాల్లో ఉన్నారో, కట్టబడి ఉన్నారో, ఏమండి దేవుడు అంటే ఎరక ఉన్నారో వారిని విడిపించండి అయ్యా, వారిని దేవుని దగ్గర తీసుకురండి. అది నాకు ఇష్టం, అది నాకు ఇష్టమైన ఉపవాసం. మీరు భోజనం చేయటం మానేస్తున్నారా? ఒకవేళ భోజనం చేయటం మానేస్తే, నీళ్ళు త్రాగటం మానేస్తే, మీకున్నటువంటి మీరు ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారం ఇతరులకి పెట్టండి. మీరు వస్త్రం ఇవ్వండి. ఎవరైతే దిక్కులేనటువంటి వాడిని మీ ఇంటి చేర్చుకోండి, వారిని చూడండి. నిజమేనండి, ఈరోజు క్రైస్తవ్యం ఎంత త్వరగా భారతదేశంలో విస్తరించడానికి గల కారణం మీకు తెలుసా? ప్రారంభ మిషనరీస్ వారు చేసిన త్యాగం మీరు గుర్తు చేసుకుంటే ప్రియమైన దేవులారా, నిజంగా ఎప్పటికీ కూడా వారు దేవుని కోసం, దేవుని పని కోసం కొంత వేయపరుస్తున్నారండి. కాల్గేట్ అనేటువంటి ఒక టూత్పేస్ట్ యాజమాన్యం వరట దేవునికి మొదట 10% ఇచ్చేవాడటండి. 10% అతను డెవలప్ అయ్యాడట. తర్వాత 20% ఇవ్వటం మొదలుపెట్టాడంట. తర్వాత 30%. ఈరోజు 90% దేవునికి ఇచ్చి 10% మాత్రమే అతను తీసుకున్నాడట. మీకు తెలుసా? అంటే ఈరోజు కోల్గేట్ మీరు చూడండి, యాక్టివ్ సాల్ట్ అంటాడు, లేకపోతే ఫ్రెష్ అంటాడు, జెల్ అంటాడు, రకరకాల ఎన్ని ప్రోడక్ట్లు అండి. అంటే కేవలం పళ్ళు తోముకునేవి. క్రైస్తవుడు అండి అతను, తెలుసా అండి? అంటే ఏం చేశాడు, ఏంటి ఇదంతా ఎందుకంటే దేవునికి ఇస్తున్నాడంటే, ఎంతో మంది లేనటువంటి వారు, దిక్కు లేనటువంటి వారికి. మీకు తెలుసా, ఆ రోజు మీది సంస్థ అండి, మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారండి అంటే, సంస్థ అంటే ఏం చేసేవారు తెలుసా అండి? సంఘంలో కొంతమందికి బట్టలు ఇచ్చేవారు, కొంతమందికి ఇల్లు కట్టించేవారు. మీరు ఆ వాళ్ళ ప్రాంతానికి వెళ్తే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, చాలా మందికి ఇల్లు కట్టించారు తెలుసా అండి. అంటే ఒక చారిటీ, వారికి దాతృత్వ గుణం ఉంది. అది ప్రభువు నేర్పిన గుణం. ఎందుకంటే అలా చూసి, ఆ యొక్క గుణం చూసి చాలా మంది దేవుని దగ్గరికి వచ్చారండి, రక్షింపబడ్డారు. తెలుసండి, మనం ఇతరులకి సహాయం చేయటం వల్ల, మనం ఇతరులని ప్రేమించడం వల్ల వారు దేవుని దగ్గరికి వస్తారండి. ప్రేమ దేవులారా, మనం చూపే ప్రేమ క్రీస్తు ప్రేమ అయితే, క్రీస్తులా మనం లోకంలో మనం ప్రేమించగలిగితే ప్రేమ దేవులారా, ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం నడిపిస్తాం. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసం వేరు ప్రేమ దేవులారా. చాలా పాత నిబంధన గ్రంథం అంతా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలుని చెప్పి విసిగిపోయాడండి దేవుడు. అది గురించి చెప్పాడు ఏంటంటే, దేవునికి భోజనం మానేయటం, నీళ్లు మానేయటం కాదు,
అలాగని మీరు భోజనం మానేసి నీళ్లు మానేయొద్దని అదిగోండి రామప్రసాద్ పాస్టర్ గారు చెప్పారని చెప్పకండి. అది మీ జీవితానికి దేవునికి సంబంధించింది, దేవునికి మీకు సంబంధించినటువంటిది. ఎందుకంటే ప్రార్థన ఉపవాసం అంటే మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం ఒకసారి ఆ మాటను మీరు చూడండి ఒకసారి. 29వ వచనం చదవండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29. ఏమంటే ప్రార్థన వల్లనే, ప్రార్థన అన్న చోట ఒక అంకివేసి ఉంది. కింద చూడండి ఒకసారి, కింద చూడండి ఒకసారి. ఉపవాసము అంటే ప్రియమైన దేవులారా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థన ఏం తెలుసండి? ఉపవాసం. మనం దేవునితో ఎంత సమయం గడిపామో అది ఉపవాసం. ఉపవాసం ఆలోచించండి, ఇప్పటి నుంచి మీరు ఆలోచించండి. మీరు దేవునితో ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నారో అది దేవునితో ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటి తెలుసండి అర్థం? ఉప అంటే పైన, వాసం అంటే నివాసము. అంటే పైన ఎవరున్నారు? దేవునితో నివాసం చేయటం, దేవునితో గడపటం. మనకు అసలు ఈరోజు బిజీ ప్రపంచం అయిపోయింది. దేవునితో గడపటానికి అసలు సమయమే లేదు ప్రియమైన దేవులారా. దేవునితో గడిపితేనే మన జీవితాలు బాగుంటాయి ప్రియమైన దేవులారా. ఆలోచించేయండి. కనుక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కాలం బట్టి మనం చూస్తే కొత్త నిబంధనలో ఉపవాసం గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారో చూడండి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతున్నారు? క్షమించాలి 6వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం అండి. 9వ అధ్యాయం కదా. మీరు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఉపవాసం చేస్తే ఎలా చేయాలో చెప్తున్నాడండి. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత రూల్ మార్చాడండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రూల్ మార్చారు. కొత్త నిబంధన రూల్ ఎలా ఉంటుంది తెలుసండి? పాత నిబంధన రూల్లో వ్యభిచారం చేస్తే పాపం. కొత్త నిబంధన రూల్ ఎలా ఉంటుంది? మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేశాడు అన్నాడండి. అంతకుముందు నరహత్య చేస్తే పాపం. ఏది? పాత నిబంధన రూల్లో. కొత్త నిబంధన రూల్ ఏంటి తెలుసండి? నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటేనే నరహత్య చేసినట్టు. మీకు అర్థమవుతుందా? అంటే రూల్ మార్చాడండి యేసుక్రీస్తు వారు. నిబంధన మార్చినప్పుడు రూల్ కూడా మార్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉపవాసం గురించినటువంటి రూల్ ఎలా చేశాడు తెలుసండి? ఒకసారి చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండొకడి. ఇప్పుడు మీరు అలా లేరులేండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది ఫ్రూట్స్ అన్నీ తినేసి వచ్చేస్తుంటారు. కానీ ఇజ్రాయిల్ అలా కాదు. పాపం ఉపవాసం అంటే వాళ్ళు ఏమి తినేవారు కాదన్నమాట. నిజంగా వారికి ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే దుఃఖించాలి, వస్త్రాలు చింపుకోవాలి, బూడిద వేసుకోవాలి, ఏమంటే గోనె పట్ట కట్టుకోవాలి. చూస్తారా? ఈ 4 ఖచ్చితంగా ఆచారం. ఎవరికి? ఇశ్రాయేలుకి. అది చేసేవారు. అలా చేసి బూడిదలో కూర్చునేవారు. నిజంగా దేవుడు అది ప్రార్థనకి ఇచ్చాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారు, ఏమండి మన పాపము కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు వారు వచ్చిన తర్వాత ఆయన ఎలా అన్నాడంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉన్నాడు. అంటే వేషం ఆల్రెడీ దేవునికి అర్థమైపోయింది. పరిసయ్యులు కూడా అలాగే వేషంలో ఉన్నారు. అప్పటికే ఆల్రెడీ ధర్మశాస్త్రం అని చెప్పాను కదండి. కొత్త నిబంధన మరి యేసు ప్రభు వారు సిలువ వేయబడే వరకు కూడా ధర్మశాస్త్రకాలు ఉన్నారు. అప్పటికే పరిసయ్యులు వేషధారులు ఉన్నారు. పైకి వేషం వేస్తూ ఉంటారు, వాళ్ళు లోపల ఏమీ లేదు. యేసు ప్రభు వారు తిట్టకుండా తిట్టారండి వాళ్ళని. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎన్ని తిట్లు తిట్టాడు. ఎవరినే? అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పి వారిని తిట్టాడు. ఎందుకంటే వేషధారులు వాళ్ళు. వేషధారులు మనం అలా ఉండకూడదండి. వేషంలా ఉండకూడదు. మన భక్తిలో వేషం ఉండకూడదు. రియల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడండి యేసుప్రభు వారు ఏమంటాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అంటే ముఖం వికారం చేసి ఈరోజు ఏంటంటే వారం అండి మన వాళ్ళు అంటూ ఉంటారండి. అంటున్నారా?
అంటే వారం అని నీ ప్రక్కవారికి తెలియాలి, నీ తోటి వారికి తెలియాలి, అందరికీ తెలియాలి. ఏంటండి వారం. లోకం అలాగే ఉంటారు కదండి. ఇలా మాకు వారం అండి నీసు తినరంట అంటే ఆ రోజు భోజనం చేస్తారు, నీసు తినరు. అదేనా? ఆలోచించండి ప్రేమ పిల్లలు. ఇక్కడ ఆలోచన చేస్తే కాదండి, ఇక్కడ అసలే నువ్వు ఉపవాసము చేస్తున్నట్టు అసలే దుఃఖం ఆ ముఖమే నీకు కనిపించకూడదు, అసలు ఎవరికి తెలియకూడదట. మరి ఈరోజు మనం ఉపవాస పండుగలను పెట్టాం, అందరికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కనుక ప్రేమ దేవుడు ఇక్కడ ఏంటి ప్రభు రూల్ చెప్పాడు ఏంటంటే, మీరు దుఃఖ ముక్కలై ఉండకూడి కింద చదవండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురి. వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తున్నాను. మరేం చేయాలి? మరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి? ముఖం వికారం చేసుకోకూడదు అని చెప్పాడు. మరి ఏం చేయాలి? ఆయన చెప్పాడు. 17 వచ్చిన చదవండి. ఉపవాసం చేయుచున్నట్టు మనస్సులో కనబడవలనే కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తలాంటుకుని నీ ముఖము కడుగునము, అప్పుడు రహస్యమందు చూచున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. మర్చిపోకండి ప్రియమంది. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రూల్ ఒకటి, రహస్యమందు చూస్తున్నటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు ఆంతర్యమైనటువంటి వాడు. నరులందరినీ కీర్తన 33:13 ప్రకారం నరులందరినీ దృష్టిని చూస్తున్నాడంట. ఆయన ఉన్నటువంటి సింహాసనం మీద నుంచి, కీర్తన గ్రంథం 11:4లో కూడా ఆయన ఉన్నటువంటి సింహాసనం మీద నరులందరూ చూస్తున్నాడట. 139 కీర్తన 1-3 వచనాలు చూస్తే మనం కూర్చుంట, లేచుట, నడుచుట, పడుకుంట అన్నీ చూస్తున్నాడట. అన్నీ మన నడక పడకంతా గ్రహిస్తున్నాడట, పరిశీలనగా చూస్తున్నాడట. అంటే నన్ను చూసేవాడు ఎవరండి? దేవుడు. సీసీ కెమెరాస్ పెడుతూ బాబోయ్ సీసీ క్యామ్లోంచి నిఘాలోంచి మనం తప్పించుకోవాలనుకుని ప్రయత్న పడుతున్నటువంటి వారు ఉన్నారు. గన్నవరంలో ఒక మొబైల్ షాప్ని దోచేశారు. ఏం చేశారంటే ఒక గూన అలా వేసారట, కనిపిస్తుందా? సైడ్ నుంచి వేసేసారు. కానీ ఆయన రహస్య కెమెరా ఎక్కడో మధ్యలో పెట్టాడట, కనిపించేసింది. దొరికేశారండి పిల్లలు. అర్థమవుతుందా? అయితే సీసీ క్యామ్కు ఒకవేళ దొరకకపోవచ్చేమో కానీ దేవుని యొక్క నిఘాలో నుంచి ఎవరు కూడా భయమేస్తుందని మీకు ఎప్పుడైనా? నేను అలా అనుకుంటానండి. ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా మనం ప్రతి ఒక్కరు కూడా మనం నడుస్తూ మనం వెళ్తున్నటువంటి మార్గంలో కానీ మనం చేస్తున్న పనిలో కానీ దేవుని నిఘాలో నుంచి తప్పించుకోలేమనేటువంటి ఆలోచన కనుక మనం ఉంటే మనలో భయం అనేది ఎప్పుడు, దేవుని ఎడల భయం అనేది ఎప్పుడు పోదండి. మర్చిపోకండి ప్రేమ. ఇక్కడ చెప్తున్నాడు, రహస్యమందు చూస్తున్నాడంటే దేవుడు. ఆయనకి కనిపించేలా నీవు ప్రార్థన చేయాలి. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నువ్వేం అడుగుతున్నావు? దేవుని తెలుసు. అడగక ముందే ఎరిగినటువంటి వాడు. కానీ రూల్ చెప్పాడు, ఈ రూల్ ప్రకారంగా మీరు చేసి చూడండి, మీరు ప్రతిఫలం పొందుతారు. చూసారండి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ రూల్. ప్రియమైన దేవులారా, ఆలోచన చేయండి. ఇక అపోస్తుల కాలంకి వచ్చేసరికి ఇంకెందుకు తెలుసండి వాళ్ళు చేసిన ఉపవాసం? తెలుసండి, దేవుని కొరకే తమ ప్రాణాలు అర్పించేసేవారు అన్నమాట. అంటే దేవుని పనిలోనే ఉన్నారు. దేవుని పనులు ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి ఉపవాసం ఎటువంటి తెలుసండి? పౌలు అంటాడు 2 కొరింథీ 11:22 నుంచి చూస్తే, ఆయన ఎన్నో యేసుప్రభు వారి కంటే 5 మార్లు దెబ్బతిన్నాడంట. ఒక్కడ తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. అంటే 39 దెబ్బలు ఆయన తిన్నాడట అండి. 5 సార్లు అంట యేసుక్రీస్తు వారు ఒకసారి తిన్నారు. బెత్తములతో కొట్టబడ్డాడంట, రాళ్ళతో కొట్టబడ్డాడంట. ఏమండి? సముద్ర ప్రయాణంలో ఆయన బాధపడ్డాడంట, జాగరముతో బాధపడ్డాడంట, ఉపవాసముతో ఉన్నాడట. అనేక సార్లు అనేక రోజులు ఆయనకి భోజనం లేదు. దేవుని పని కోసం, సువార్త కోసం ఉపవాసం ఉండాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం దేవుని పని చేయటానికి ఎంతమంది నడుము కట్టుకుంటున్నామండి? ఒక సువార్త ప్రకటన చేయటం కోసం ఎంతమంది నడుము కట్టుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యం వినిపించడం కోసం 1 గంట ఏమండి భోజనం లేకుండా ఉండగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవులారా. కనుక ఈరోజు అలా మనం చేయగలిగితే ఈ సంఘం 10, 20, 20, 30, 40, 50. కానీ ఈరోజు సంఘాలలో దేవుని పని కోసం అవసరమైతే పస్తుండేటువంటి పరిస్థితి లేదు. దేవుని పని కోసం ఉపవాసం ఉండేటువంటి పరిస్థితి
లేదండి. మనము దేవునికి అంగీకరింపబడేటువంటి వారిగా ఉన్నామా? ఆలోచించండి. దేవునికి అంగీకరింపబడడానికి మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద భక్తి చేశారటండి. ఆయన మాదిరి. ఆలోచించండి ప్రియమైన దేవుని, ముగిస్తున్నాను. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఏమంటే నిజంగా వెలకట్టలేని అమూల్యమైన రక్తము మనకిచ్చాడటండి. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారి రక్తం ఒక ప్రక్కన బంగారం. ఈరోజు ఏది విలువైంది? బంగారం విలువైంది కదా, నిజమే. బంగారం విలువైంది, వెండి విలువైంది, మనకి అదే విలువైంది. కానీ నీవు నిజంగా రక్షింపబడితే ఏది విలువైంది తెలుసండి? ఎందుకు తెలుసండి? ఆ రక్తము నిన్నేం చేసింది తెలుసండి? నీ పాపము నుంచి కడిగింది. ప్రియమైన దేవులారా, ఒకసారి పేతురు గారు రాస్తూ ఒక మంచి మాట చెప్తాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎంత మంచి మాట అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. యేసు ప్రభు వారి గురించి చెప్తున్నటువంటి మాట. ముగిస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి సమయం అయ్యింది కాబట్టి నేను ముగిస్తున్నాను. 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన అన్నాడండి. అమూల్యం అంటే వెల కట్టలేనిది. అంటే మూల్యం అంటే కొంత వెల, కానీ అమూల్యం అంటే అది వెల కట్టలేనిది. అసలే నువ్వు ఎంత అని చెప్పడానికి లేదు. అది నువ్వు బంగారంతో కానీ, వెండితో కానీ, వజ్రముతో కానీ దేనితో పోల్చడానికి సరిపోనటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రభు వారి రక్తం అండి. ఆలోచించేయండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన. 18వ వచనం చదవండి. 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపాలి. అంటే వెండి బంగారం ఏంటంట? క్షయ వస్తువులు. క్షయ అంటే మళ్ళీ మీకు కొంచెం చెప్పాలి. క్షయ అంటే వ్యాధి కాదు. క్షయము అంటే నాశనం అయిపోయేది. బంగారం నాశనం అయిపోద్దా? వెండి నాశనం అయిపోద్దా? ఈ భూమి మీద అన్నీ కూడా పంచభూతములే మహావేండ్రంతో, మొక్కటమైన మహావేండ్రంతో లయమైపోతావంటే, కృత్యములు కాలిపోతాయని పేతురు గారు అంటే ఏమైనా ఉంటాయండి? లయము కానిది ఉందండి, అది దేవుని యొక్క వాక్యమట. ఏంటండి? దేవుని యొక్క వాక్యము. రెండోది ఏం తెలుసండి? ప్రభువు రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచింపబడ్డరట. మనం విమోచింపబడ్డామంటండి. ప్రేమైన దేవులారా, మనం అనుకుంటున్నాం మనకి ఫ్రీగా వచ్చేసింది అనుకుంటున్నాం రక్షణ. ఎంతో విలువైందండి. యేసుక్రీస్తు వారంటే పరమును విడిచండి, ఆ యొక్క మహాభాగ్యాన్ని విడిచి లోకానికి రావటం అంటే ఏమండి? ఎందుకండి మనం ఇంట్లో విడిచి దేవుని దగ్గరికి రావాలంటే ఎంత బద్ధకం మనకి. దేవుని సన్నిధికి రండి అయ్యా అంటే ఎంత ఆలస్యంగా వస్తామండి. అటువంటిది ఆ మహామహుని సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన రిక్తుడిగా మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడంటే ఆలోచించండి ఎంత తగ్గించుకున్నాడు. పరలోకం అంటే మామూలుది కాదండి ప్రేమైన దేవులారా. దాన్ని పొందాలనే తాపత్రయం, దాన్ని అనుభవించాలనేటువంటి ఈ భూమి మీద తాపత్రయంతో ఈ భూమి మీద ఉన్నామండి మనం. ఆయన ఎందుకు రక్షించుకోవడం తెలుసండి? ఆయనతో కూడా యేసుక్రీస్తు వారితో కూడా మనం కూర్చుండటానికి ఈ భూమి మీద మనం జయించాలి. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వచనం చదవండి త్వరగా. ముప్పై 33వ వచనం చదువుదామండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీరు యేసుప్రభు వారు అంటున్నారండి. నా యందు మీకు సమాధానం కలగాలని మీకు ఈ మాటలు చెప్తున్నాను. యేసుప్రభు వారు సమాధాన మాట ఎలా ఉంటాయో తెలుసండి? ఆయన ఏమని చెప్తే తెలుసండి? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించాను అన్నాడండి. యేసుప్రభు వారు అంటండి, నేనే మాదిరి మీకు, నేనే మాదిరి. లోకంలో శ్రమ 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 అపవాది మిమ్మల్ని ఎలాగైనా సరే లాగేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది. నేను లోకాన్ని జయించాను అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారటండి? లోకాన్ని జయించేశాడట. లోకాన్ని జయించడానికి ఆయన ఎంత భక్తి చేశాడో ఒకసారి చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చదవండి. యేసుక్రీస్తు వారు ఎటువంటి భక్తి చేశాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చెప్పిన ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు పరలోకమైనటువంటి దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఏమండి భక్తి చేశాడట. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకున్నారు లేదో మరోసారి చదవండి. ప్రేమైన దేవుల చాలా విలువైంది. యేసుక్రీస్తు వారండి శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతో మహారోదన వేదన తెలుసండి. యేసుక్రీస్తు వారు అంత ఫుల్ టైం అందు గురించి 33.5 సంవత్సరాల జీవితంలో పూర్తిగా దేవుని పని చేశాడండి. 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో దేవుడు అనుకున్న పని చేశాడండి. ఎవరండి? యేసుక్రీస్తు వారు చేశారండి. యేసుక్రీస్తు వారు పని చేశారటండి. లోక సువార్త 22 అధ్యాయంలో మనం చూస్తే అండి తీయొద్దు, అక్కడ డే అండ్ నైట్ చేయండి, పగడ్లంట సమాజ మందిరంలో వాక్యం బోధిస్తూ రాత్రి వేళ ఒలీవా ఏమండి ఆ కొండకి వెళ్ళి ప్రార్థనలో గడుపుచున్నాడటండి. ప్రార్థనలో గడిపాడట. డే అండ్ నైట్ పనిచేశాడండి. అవిశ్రమానంగా పనిచేశాడండి. మార్క్స్ వార్త 1:35 అంటాడు, ఆయన తెల్లవారుజామునే ఇంకా చీకటి ఉండగానే పెందల కడ లేచి సువార్త పనికి వెళ్ళిపోయాడట. అలా పనిచేశాడండి ఆయన. అలా పనిచేస్తే దేవుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించారంట. ఆయన భక్తి జీవితాన్ని అంగీకరించారట. ఆయన జయించాడండి. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎలా ఉన్నాం? ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆ సద్దుకయ్యల్లాగా వేషధారంతో ఉన్నామా? భక్తి వేషంలో ఉన్నామా? నిజంగా భక్తి చేసే వారముగా ఉన్నామా? చివరగా ప్రకటన గ్రంథం 3:21 చూడండి. ప్రకటన గ్రంథం 3:21 యేసుక్రీస్తు వారు అన్నమాట మనందరం పొందబోయేటువంటి మాట అండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా. ఇంతకంటే ఏం భాగ్యం చెప్పండి? ఎవడి క్రైస్తవుడా ఒక క్రైస్తవురాలా దేవుని పిల్లలారా, మనకి ఇంకా ఇంతకంటే ఎంత భాగ్యం చెప్పండి? జయించి యేసుక్రీస్తు వారంట నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించిన వాడిని కూడా నాతో కూడా కూర్చుంటుంది సింహాసనం మీద. అంటే మహామహునితో యేసుక్రీస్తుతో కలిసి కూర్చుండేటువంటి ఆ భాగ్యమే ఈ భూమి మీద మనకు కావాలి. ఏమంటే ఆస్త, ఐశ్వర్యమా, బంగారమా, వెండ ఇవేవి మనల్ని రక్షించలేవు. యేసుక్రీస్తు వారు అమూల్యమైన రక్తం రక్షించింది. ఆయన కొరకు బ్రతుకుతాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు మనం జీవిద్దాం. ఆయన వాక్యం చెప్పడానికి సువార్త పని కోసం సువార్త పనులు నలిగిపోదాం. అలా ఉపవాసం ఉందాం. వ్యక్తిగత విషయాల ప్రభు చెప్పాడు రూలు. ప్రభువుకి మీకు రహస్యం ఉన్నటువంటి దేవునికి మీకు ప్రార్థన చేయండి. ఉపవాసంతో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాటలు మన వెనుకల్లో ఆస్వాదింపజేయను గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.